హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రామ్జ్యోతి లాగ్స్. ఈరోజు ఉదయం తెల్లవారుజామునే 4:30కే నిద్ర లేచానండి. ఎందుకంటే ఈరోజు చాలా పనులున్నాయి. ఈరోజు వరలక్ష్మి వ్రతము, ఇంకా రాఖీ పూర్ణిమ కాబట్టి పూజ చేసుకోవాలి, ఇంకా రాఖీలు కట్టాలి. చాలా పనులు ఉన్నాయని ఎర్లీ మార్నింగే నిద్ర లేచాను. ఇంకా పనులన్నీ చక్కచక్క చేసుకోవాల్సి వచ్చింది. బాగా టెన్షన్ అయిపోయిందండి. అంటే ఈరోజు ఉదయం 8 ఇంకా 16 నిమిషాలకు తర్వాత దుర్ముహూర్తం కాబట్టి ఈ లోపలే అన్ని పనులు చక్కచక్క చేసుకోవాలని నాకు పెద్ద టెన్షన్ అయిపోయింది, పెద్ద టాస్క్ అయిపోయింది ఈరోజు. అయినా కంప్లీట్ చేయగలిగాను. ఇంకా ఉదయాన్నే నిద్ర లేచి గుమ్మం శుభ్రం చేసుకొని ముగ్గు పెట్టుకున్నానండి. ఇంకా వరలక్ష్మి వ్రతం కాబట్టి కలిసి ముగ్గు వేశాను. ముగ్గు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఆ తర్వాత స్నానం చేసి ఇంటి పనులని ముగించుకొని ఇంకా అమ్మవారికి కలువ పూలు ఇంటి దగ్గరకు వస్తే తీసుకున్నానండి. ఇంకా కలువ పూలు వస్తాయో రావో అనుకున్నాను. ప్రతి శుక్రవారం కలువ పూలతో నేను పూజ చేసుకుంటాను. అందులో శ్రావణ శుక్రవారం ఈరోజు వస్తాయో రావో అని అనుకున్నాను. కానీ ఇంటి దగ్గరికి పూలు వచ్చాయండి. చాలా సంతోషం అనిపించింది. కలువ పూలు తీసుకొని ఇంకా అమ్మవారికి నైవేద్యం చేసి అష్టోత్తరం చదువుకొని పూజ చేసుకున్నానండి. చాలా సంతోషం అనిపించి తృప్తి అనిపించింది. ఇంకా లలిత సహస్రనామం కూడా చదువుకుందాం అనుకున్నాను, కానీ చాలా పనులు ఉండడం వల్ల అది చేయలేకపోయాను. కొంచెం డిస్సాటిస్ఫాక్షన్ అయ్యింది. ఇంకా ఆ తర్వాత మా పాప అన్నయ్యలందరికీ రాఖీ కట్టి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకుందండి. ఇంకా మా తమ్ముడు వచ్చాడు. ఇంకా మా చెల్లెలు హైదరాబాద్లో ఉంటుంది. తను ఒక రాఖీ పంపించింది, వెండితో తయారు చేసిన శివలింగం రాఖీ. ఆ రాఖీని కూడా మా తమ్ముడు నాతోనే కట్టించుకున్నాడండి. ఇంకా మా చెల్లెలి రాఖీ, నా రాఖీ రెండు కలిపి మా తమ్ముడికి కట్టాను. ఇంకా గులాబ్ జాములు స్వీటు తినిపించానండి. ఇంకా మా తమ్ముడికి ఆశీర్వదించాను చల్లగా ఉండాలని. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వారు ఎవరైనా ఈ వీడియో చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ అండి. మీ సపోర్ట్ లేనిదే నేను ముందుకు సాగలేను. మీ లైక్ అనేది నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.